ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల పురోగతికి కృషి చేస్తున్న కేంద్రం కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఏపీలో 4 కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాలు చిత్తూరు జిల్లా మంగసముద్రం, కుప్పం మండలంలోని బైరువినిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరులలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు 5,862.55 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని 2020-2027 నుండి ప్రారంభమయ్యే 9 సంవత్సరాల్లో ఖర్చు చేస్తారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ మొత్తం నుండి భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం 2,585.52 కోట్ల రూపాయలు, నిర్వహణ ఖర్చుల కోసం 3,277.3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలు లేకుండా రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం వస్తుందని ఆయన అన్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా మంగసముద్రంలో విద్యా అవకాశాలు చాలా పరిమితంగా ఉండటంతో ఈ కేంద్రీయ విద్యాలయం ఆ లోటును అక్కడ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. బైరుగనిపల్లె వంటి గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా అక్కడ సామాజిక మార్పు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయాలు, అందుకే శ్రీకాకుళం జిల్లాలోని పలాస వ్యవసాయానికి, మత్స్య సంపదకు పెట్టింది పేరు కావడంతో ఇక్కడ కూడా విద్యా వ్యాప్తి ప్రాంత పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.